నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వార్తా పత్రికల అంశాల గురించి అయితే చూద్దాము. సో ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మరి భూముల లిటిగేట్లపై పీడీ చట్టం, మరి వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా, పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న పవన్. మరి నిన్న కలెక్టర్ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు, అలాగే పక్కన సిఎస్ విజయానంద్ మాట్లాడిన మాటలు. మరి నెక్స్ట్ భేటీలో మాత్రం భూ సమస్యల గురించి మాత్రం తొలి ఎజెండాగా మాట్లాడాలన్న విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇక్కడ నెక్స్ట్ చూసుకుందాం. భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు, చిక్కులు పెంచుతున్నారు, వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జైల్లో వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడం జరిగింది. మరి సచివాలయంలో గురువారం కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 22A పెట్టిన భూముల సమస్యలన్నీ త్వరగా తేల్చాలి, కొన్ని ఇళ్లు కూడా 22A ఉన్నాయి, మరి వాటిపై ఇళ్లలో ఉన్న వారికి హక్కులు కల్పించాలి, పట్టదారు పుస్తకాలు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇళ్లకు పంపితే ఆలస్యాన్ని నివారించవచ్చు, అలాగే తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్లు కూడా కొరియర్ లో పంపే అంశం కూడా పరిశీలించాలి, మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా చేయొచ్చు అని కూడా సూచించడం జరిగింది. సో ఏదైనా కూడా కొరియర్ ద్వారానే చెయ్యాలి అనే విధంగా కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. విశాఖ, అనకాపల్లి, అలాగే విజయనగరం తదితర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భూ కబ్జాలో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు కూడా వచ్చాయి, వారితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేలా కూడా చూడాలి అని కూడా పేర్కొనడం జరిగింది. సీఎం స్పందిస్తూ కలెక్టర్లు అలాగే ఎస్పీలు ఏ రాజకీయ నాయకుడు అలాగే ప్రమేయాన్ని కూడా అంగీకరించొద్దని కూడా రికార్డుల ప్రకారమే వెళ్ళాలి, ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. రికార్డుల డిజిటలీకరణ అవసరాన్ని మంత్రి మనోహర్ ప్రస్తావించారు. ఇక ఈ యొక్క భూ పట్టదారుకు సంబంధించి కొరియర్లో పంపాలి అనే విధంగా కూడా సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ ఇట్ చూసుకుంటే, మోడీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ ను అందిస్తున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, ఒమన్ తో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మరింత బలోపేతం కానున్న వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం అందించడం జరిగింది. నకిలీ మద్యం కేసులు మాత్రం జోగి సోదరులకు చుక్కెదురు. మరి మొన్న జరిగిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఎక్సైజ్ కోర్ట్, జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల పిటిషన్లు తిరస్కరణ. నెక్స్ట్ చూసుకుంటే, బిల్లును ఉపసంహరించుకోవాలంటూ కూడా పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న పిక్ చూస్తున్నాం. నిన్న కాంగ్రెస్ మరి మల్లికార్జున ఖార్గే అలాగే సోనియా గాంధీ ఇతర విపక్ష నేతలు మరి కాంగ్రెస్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నాయకులు మరి బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. నిరసన వ్యక్తం కూడా అక్కడ చేయడం జరిగింది. మరి రామ్జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం, లోక్సభ అలాగే సమర్థించిన గంటల్లోనే రాజ్యసభలోను అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ ప్రతుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన, కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్. మరి నిన్న ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ బీజేపీ కార్యాలయం కనిపించినా కూడా జిల్లాలో కానీ ప్రతి ఒక్క చోట్ల కూడా నిన్న జరిగింది. సో నిన్న మొత్తము చాలా గొడవ వాతావరణంలో నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న మొత్తం కాంగ్రెస్ నాయకులు మొత్తము బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. మరి నెక్స్ట్ ఇది చూసుకుంటే, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా చంద్రబాబు అవార్డుకు ఎంపిక చేసిన ది ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక, పారిశ్రామిక సంస్కరణలు పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు, మార్చిలో నిర్మల సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం. మరి చంద్రబాబుకు అభినందిస్తున్న పిక్ అయితే మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ మరి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా చంద్రబాబుకి అయితే అవార్డు ప్రకటించడం జరిగింది. ది ఎకనామిక్స్ టైం వాళ్ళు మరి దినపత్రిక. మరి ఇది మార్చిలో అయితే నిర్మల సీతారామన్ చేతుల మీదుగా అయితే చంద్రబాబు తీసుకోబోతున్నారు. మరి నెక్స్ట్ సో ఈనాడులో చూసుకున్నాము. మరి సాక్షిలో అప్డేట్స్ ఏంటో మనం చూసుకుందాము. మరి సాక్షి అప్డేట్స్ ఏంటో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే,
మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లను మేం రాగానే పూర్తి చేస్తాం. 1,000 సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేసిన తర్వాత అనంతరం మీడియాతో అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అయితే మాట్లాడడం జరిగింది. చంద్రబాబు మీకు చేత కాకపోతే అలా వదిలేయండి, మెడికల్ కాలేజ్లను పూర్తి చేస్తా, మాకు మంచి పేరొస్తుందన్న అకస్తుతో ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు. బాబు అసంబద్ధ నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు శాపంగా మారుతుందని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చేసిన వ్యాఖ్యలు. మరి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు అయితే వినతి పత్రం అందజేస్తున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సో నిన్న 1,000 సంతకాల ప్రతులను కూడా బాక్స్లను కూడా గవర్నర్ కి అందజేయడం జరిగింది. భూమి మెడికల్ కాలేజీ అలాగే ఆసుపత్రి అన్ని ప్రభుత్వానివే, ఉద్యోగులు గవర్నమెంట్ వారే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. ఇది స్కామ్ కాకపోతే మరేమిటి? మరి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే 1,200 కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతున్నారు. ఇక ఆ మెడికల్ కాలేజీను 5,000 కోట్లతో పూర్తి చేయొచ్చు. రాష్ట్ర ప్రజల ఆంక్షను గవర్నర్ కు వివరించాం. మా పోరాటం ఇంతటితో ఆగదు, ఇంకా పోరాటం చేస్తామని కూడా ఈ ఒక కాలేజ్ కి ప్రైవేటీకరణ, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి ప్రైవేటీకరణకి సంబంధించి ఇంకా పోరాటము జరుగుతూనే ఉంటది అని కూడా చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్లి పోరాటం కూడా చేస్తాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి గవర్నర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. మరి ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ కూడా ప్రజా ఆంక్ష గవర్నర్ కు అయితే నివేదిక అందించడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం మెడికల్ కాలేజ్ కి సంబంధించి 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజ్ కు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డ్, ఇతర బ్యాంకులు అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేశాం. ఇక వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేశాం. మరి ఇవి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఇక మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు కూడా 5 ఏళ్లలో 5,000 కోట్లు అవసరం. మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మరి ఖర్చు చేయలేకపోతే వదిలేయండి, మేము వచ్చాక వాటిని పూర్తి చేస్తామని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి నెక్స్ట్ V6కి వెళ్ళిపోదాము. మరి V6 లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. మరి గురువారం మరి హైదరాబాద్ లో అయితే మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్, అలాగే రాజా నరసింహ, ఉత్తమ్, అలాగే సీతక్క. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. మరి అదేంటో చూద్దాము. మరి కేసీఆర్ దమ్ముంటే చర్చకురా, జలద్రోహులెవరో తేలుద్దాం, కృష్ణా గోదావరి నీళ్లపై అసెంబ్లీలో ఆధారాలతో నిరూపిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ప్రతిపక్ష నేత హోదాలే లేఖ రాస్తే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడతాం. 10 ఏళ్ల పాలనలో పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు ఎందుకు సాధించలే? వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. మీ కోపం, మీ అసూయతో అభివృద్ధిని అడ్డుకోవద్దు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అద్భుత ఫలితాలు వచ్చాయని కూడా మనందరికీ తెలిసిందే. 8,335 గ్రామ పంచాయతీలను అంటే 66% గెలుచుకున్నాం. 2/3 మెజారిటీతో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మరి దమ్ముంటే మాత్రం చర్చకు రాను కూడా సవాల్ విసరం జరిగింది కేసీఆర్ కి. మరి నెక్స్ట్ కాకా క్రికెట్ టోర్నమెంట్ జెర్సీని ఆవిష్కరిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులు. మరి 22 నుంచి కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ HCAతో కలిసి నిర్వహించనున్న విశాఖ ఇండస్ట్రీ మరి టోర్నీని ప్రకటించింది. జెర్సీలు ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మరి టోర్నీ ప్రకటించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రతిభకు పట్టం కట్టేలా డిస్ట్రిక్ట్ T20 లీగ్ జనవరి 17 వరకు 2 దశలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 104 మ్యాచ్లు ఉండబోతున్నాయని కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మొత్తంగా 500కు పైచిలకు ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది.
మరి గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ యొక్క మనకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి అదేంటి అని అంటే విశాఖ ఇండస్ట్రీస్ అయితే ముందుకు వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి ఈ నెల 22 నుంచి మాత్రం జనవరి 17 వరకు కాకా వెంకటేశ్వర స్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ నిర్వహించనున్నట్లు కూడా విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటేశ్వర స్వామి ప్రకటించారు. మరి 2 దశలో ఈ లీగ్ జరగనుంది. జట్ల జెర్సీలను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఇక BCCI మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, అలాగే HCA ఆఫీసర్ బేరర్లు, అలాగే జిల్లా సంఘాల సెక్రటరీలతో కలిసి టోర్నీ షెడ్యూల్ వివరాలను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది క్రికెట్ ఆసక్తి చూపించిన వాళ్ళకు కూడా ఈ యొక్క టాలెంట్ ని బయటికి ప్రపంచానికి చూపించే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. మరి కాకా వెంకటేశ్వర స్వామి మెమోరియల్ మరి మనకు చూసుకుంటే 104 మ్యాచ్లు మొత్తంగా 500కు పైచిలుకు వాళ్ళకి ఈ అవకాశం లభిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. మరి ఈ నెల 22 నుంచి 17 వరకు ఉప్పల్ స్టేడియంలో జరగబోతుందని కూడా మీడియా సమావేశంలో అయితే వెంకటేశ్వర స్వామి గారు అయితే తెలపడం జరిగింది. మరి నెక్స్ట్ ఇటు మేం కార్యకర్తల్ని పట్టించుకోలే, సర్పంచ్లకు బిల్లులు ఇయ్యలేదు, 2023 ఎన్నికల్లో క్యాడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలే, అందుకే ఓడినం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడా మగ చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని కూడా విమర్శలు చేసిన మనకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. తాము 10 ఏళ్ల అధికారంలో ఉండి కూడా పార్టీని క్యాడర్ ను పక్కకు పెట్టి తప్పు చేశామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2023 ఎన్నికల్లో క్యాడర్ కూడా తమను పట్టించుకోకపోవడంతో కూడా ఓడిపోయామని ఆయన చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో కొత్త సర్పంచ్లు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మనం తప్పు చేసినాం, పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు, కమిటీలు వేయలేదు, పార్టీని బలోపేతం చేయడాన్ని మర్చిపోయినాం. ఇక సర్పంచ్లు ఎంపీటీసీలను పట్టించుకోలేదు, వాళ్లకు రావాల్సిన బిల్లులు ఇప్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో మనల్ని ఓడించి కాంగ్రెస్ బీజేపీ కాదు, మనల్ని మనమే ఓడించుకున్నామని కూడా చాలా స్పష్టంగా చేసిన వ్యాఖ్యలు మరి కేటీఆర్. మరి నెక్స్ట్ మరి సర్పంచ్ లో సగం మంది బీసీలే. 10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం సాధించింది చూస్తున్నాం. 2,186 రిజర్వ్డ్ సహా 2,937 జనరల్ స్థానాలు కైవసం చేసుకుంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 524 సీట్లు, వికారాబాద్ లో 364, రంగారెడ్డిలో 329, భువనగిరిలో 304. మరి ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీల వాళ్ళే ఎక్కువ సత్తా చాటారని తెలుస్తుంది. తమకు రిజర్వ్ చేసిన పంచాయతీలకు మించి జనరల్ స్థానాలకు కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ కేటగిరీలో 2,937 స్థానాల్లోని విజయ బావుట ఎగురవేశారు. మొత్తం 12,760 పంచాయతీలలో 2,537 ఏజెన్సీ గ్రామాలు పోగా మిగిలిన 10,223 నాన్ షెడ్యూల్ జీపీలో ఏకంగా 5,123 చోట్ల బీసీ బిడ్డలు సర్పంచులుగా విజయం సాధించిన విషయం చూస్తున్నాం ఇక్కడ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సగం స్థానాల్లో సర్పంచులుగా బీసీలు గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా బీసీ సర్పంచులు గెలిచిన జిల్లాగా నల్గొండ అయితే ప్రస్తుతం టాప్ లో ఉంది. దాని తర్వాత మొత్తం సీట్లలో పోల్చినప్పుడు కూడా సిద్దిపేట, అలాగే నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలో మాత్రము బీసీల ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటిగా బీసీ ఎక్కువ కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో మాత్రము బీసీ వాళ్ళే గెలిచిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. సో ముందుగా మాత్రం టాప్ లో ఉంది మాత్రం నల్గొండ. సో మిగతా దాంట్లో కూడా దాదాపుగా బీసీ వాళ్ళు వచ్చిన విషయం అయితే మనం చూస్తున్నాం. సో మనం ఇంతకు ముందు కూడా ఇది మాట్లాడుకున్నాం. ఒమన్తో గత 11 ఏళ్లలో ఇండియా తన పాలసీని మాత్రమే మార్చుకోలేదు, దేశ ఆర్థిక డిఎన్ఏను మార్చుకుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా 80% కంటే ఎక్కువ
వృద్ధి రేటుతో దూసుకుపోతున్నదని కూడా తెలిపారు. ఒమన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంతోషంగా ఉందన్నారు మరి మోడీ గారు. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఒక దారుణం జరిగిన విషయం మనం చూస్తున్నాము. దళిత యువతిపై గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి చెందిన విషయం చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడి మరి దీంతో తీవ్ర రక్తస్రావమై కూడా ఆమె ప్రాణాలు కోల్పోయిన విషయం అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ సోనియా రాహుల్ పై కక్ష సాధింపులు ఆపండి. మరి ఈడీ కేసులకు మాత్రం నిరసనగా బీజేపీ ఆఫీసులనైతే ముట్టడిచ్చిన కాంగ్రెస్ నేతలు. మరి నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరి నిన్న మొత్తము గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు సత్వరమే గెలుస్తుంది, మీనాక్షి మోడీ క్షమాపణ చెప్పాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ చీఫ్ గా సిట్, 4 IPSలు సహా 9 మంది సభ్యులు. ఉత్తర్వులు జారీ చేసిన డీసీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమగ్ర దర్యాప్తు జరిపేందుకు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం సజ్జనార్ అయితే చీఫ్ గా అయితే సిట్, అలాగే 4 IPS సహా 9 మంది సభ్యులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వామోయిగం. సో చలి తీవ్రత రోజు రోజుకైతే పెరుగుతుంది. మరి గజగజ వణికిస్తున్న రాష్ట్ర ప్రజలు. మరి ఇక్కడ కనిపిస్తుంది 5 డిగ్రీల రేంజ్ లో నైట్ టెంపరేచర్లు, అలాగే రాత్రి 9 నుంచి పొగమంచు కమ్ముకుంటుందని చెప్పుకోవచ్చు. 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత. 4-5 రోజులు ఇంకా మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మెగా పిటిషన్ కొట్టివేత. కంపెనీపై వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్ పరువు నష్టం వ్యవహారంపై 2 ఏళ్ల లోపు విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఇతర మీడియా సంస్థలపై మెగా ఇంజనీరింగ్ అండ్ లిమిటెడ్ కంపెనీ దాఖలు కూడా పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. సో నెక్స్ట్ ఏబిఎన్కి వెళ్ళిపోదాము. మరి ఏబిఎన్ లో ఉన్న అప్డేట్స్ గురించి మనము మాట్లాడుకుందాము. సో 102 ఎకరాలు అటవీ శాఖవే. మరి సాగర్ రోడ్డులో ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదు, రాష్ట్ర సర్కార్కు అనుకూలంగా సుప్రీం సంచలన తీర్పు. జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కార్ పరం. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు బదిలీ. ఎస్టేట్ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు. అటవీ అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే. 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించండి. సిఎస్ కు సుప్రీం ఆదేశం. 20 ఏండ్ల వివాదానికి తెర. సుప్రీం తీర్పుతో వేల కోట్ల భూమి సర్కారు సొంతం చేసుకుంది. మనం ఇక్కడ చూస్తున్నాము 102 ఎకరాలు. మరి సాగర్ల రోడ్డులోని గుర్రంగూడ వద్ద ఉన్న వివాదాస్పద భూమి ఇప్పుడైతే సిఎస్ సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2029లో న్యూ రిపీటే. మరి అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతం. ఇక జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు వివేక్ భట్టి, అలాగే ఉత్తమ్ సీతక్క ఈ యొక్క సమావేశంలో మాట్లాడడం జరిగింది. మరి 3/2 ఆధిక్యంతో తిరిగి అధికారంలోకి వస్తాం. మళ్ళీ 2 ఏళ్ల పాలనపై ప్రజలు విస్పష్టంగా ఇచ్చిన తీర్పు ఇది. గద్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఆధిక్యం. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మకు కలిసి పోటీ చేసిన వాటికి వచ్చింది 33% పంచాయతీలే. భవిష్యత్తులో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయడానిదే పునాది అని కూడా తెలపడం జరిగింది. కృష్ణా గోదావరి జిల్లాలపై కూడా
చర్చకు రావాలని కూడా కేసీఆర్ కి సవాల్ విసిరిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసాము. ఆ తర్వాతే మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాల్లో జూ పార్క్ మీడియాతో రేవంత్. మరి ఫ్యూచర్ సిటీలో 3000 ఎకరాల్లో మాత్రం జూ పార్క్ నిర్మించబోతున్నామని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నెక్స్ట్ మనం ఇంతకుముందు పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాము. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా బీసీలదే అంటే ఎక్కువగా గెలిచింది బీసీ వాళ్ళే అని కూడా చాలా స్పష్టంగా కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. మరి రాబోయే చలి. సో మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం సిర్పూర్లో మాత్రం 5.7, అలాగే గిన్నెదరిలో మాత్రం 6.4 డిగ్రీలు అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం బడివేళలో మార్పులు. ఈ యొక్క చలి తీవ్రత వల్ల కూడా మా బడికి అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకు కూడా మార్పులు కూడా చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంతకుముందు మనం ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నిన్న గాంధీ భవన్ దగ్గర, అలాగే బీజేపీ కార్యాలయాల దగ్గర ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా బైఠాయించి నిరసన వ్యక్తాలు కూడా చేయడం జరిగింది. సో అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. సో బాబు బిజినెస్ రిఫార్మర్. సో మరి ఇంతకుముందు దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. సో అంటే అవార్డు గురించి మనం మాట్లాడుకున్నాము. సో మార్చిలో అవార్డు చంద్రబాబుకి రావడం జరుగుతుంది సీతారామన్ చేతుల. సో చూసాం కదా. సో ఇది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల యొక్క వార్తాపత్రికల ఒక అంశాల గురించి అయితే మనం చూసుకున్నాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడి ఆరప్రాణం.